బ్రదర్స్ కొంచెం ముందు విజయకు పంపించి ముందర కాదు అనుకోవాలి సరే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యానండి. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కూడా సాక్ష్యం ఏంటంటే ఇప్పటికీ 3-4 సాక్ష్యాలు చెప్పుకున్నాను నేను. ఇది అజూర్ సర్టిఫికేషన్ అండి. నేను డెవాప్స్లో నాకు డెవాప్స్ బాగా వచ్చు. డెవాప్స్లో నాకు జాబ్ రాలేదు, నాకు క్లౌడ్లో వచ్చింది, ఏడబ్ల్యూఎస్లో వచ్చింది. ఏడబ్ల్యూఎస్లో నాకు నరేష్ ఐటీలో చేశాను. నరేష్ ఐటీ వాళ్ళు నన్ను అక్కడ పంపించారు. నరేష్ అక్కడ పంపించిన తర్వాత ఆయన సర్టిఫికేషన్స్ చేయమంటున్నాడు. ఆ సర్టిఫికేషన్స్ నాకు ఎక్కడ మెటీరియల్ ఎలా దొరుకుతుందో కూడా తెలియదు. నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ట్రైనింగ్ స్టూడెంట్స్ ద్వారా నాకు మెటీరియల్ వచ్చింది. ఆ మెటీరియల్ ద్వారా నేను సర్టిఫికేషన్ యాజ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అయిపోయింది ఏడబ్ల్యూఎస్. ఆ తర్వాత ఆర్కిటెక్ట్ అసోసియేట్ రెండు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. 6 డేస్లో ప్రాక్టీషనర్ కంప్లీట్ చేశారు, 2 మంత్స్లో ఆర్కిటెక్ట్ అసోసియేట్ కంప్లీట్ చేశారు. డిఫరెంట్ క్లౌడ్ అండి, అజూర్. ఇప్పుడు అజూర్ కూడా చేయమంటున్నారు. అజూర్ ఫండమెంటల్స్ చేశాను. అది ఇవి నేను చేసాను కదా. అవి ఎగ్జామ్లో నేను ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ డౌన్లోడ్ అవ్వాలండి. ఫస్ట్ ఆ ఎగ్జామ్ డౌన్లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అది ఇంకా ఆగిపోయింది అనుకున్నాను. మొన్న లాస్ట్ వెన్స్డే జరిగింది ఎగ్జాము. ఆ ఎగ్జామ్ ఆ డౌన్లోడ్ అయిపోయింది. అది ఆగిపోయిందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఎగ్జాము 10,000 అండి. 10,000 ఫీజే 10,000. ఆ తర్వాత అది డౌన్లోడ్ అవ్వలేదు. దేవుడి మీద నమ్మకం నుంచి గట్టిగా ప్రేయర్ చేసుకుని ఇంకా అలా కూర్చున్నాను. కాసేపటికి డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన ఎగ్జామ్ అది రాయడానికి నేను, ఎందుకంటే నాకు అది అజూర్ అనేది నాకు చాలా కొత్త టెక్నాలజీ, నాకు తెలియదు అది. కానీ ఏదో మెటీరియల్ చదివేసి అది రాసేద్దాం, దేవుడి తోడున్నాడు కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను, రాశాను, ఎగ్జామ్ రాశాను. అది కూడా కరెక్ట్గా 24 రావాలండి. 34 మార్క్స్కి 24 వస్తే క్వాలిఫై, లేదంటే 4,000. అది ఎగ్జామ్ అయితే 4,000 పోతాయి. 4,000 అంటే నేను డబ్బుల కోసం ఆలోచించట్లేదు. అది దేవుడి మీద నమ్మకం వేసేలా నాకు వచ్చింది. నేను ఆప్షన్స్ పెట్టుకున్నాను. అంటే నేను చదువుకున్నాను. 1 మంత్ టైం ఇచ్చాడు. ఆ 1 మంత్ టైంలో నాకు మెటీరియల్ దొరికింది. ఆ మెటీరియల్ చూసుకొని చదువుకున్నాను. కానీ నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, థియరిటికల్గా చదువుకున్నాను. అది ఎగ్జాక్ట్గా 34 మార్క్స్కి 24 వస్తే క్వాలిఫై. నాకు కరెక్ట్గా 24 వచ్చినాయండి. ఇది అసలు మిరాకిల్. అసలు ఈ 3 ఎగ్జామ్స్ నేను డెవాప్స్లో నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చేవాడిని. కానీ నాకు ఈ క్లౌడ్లో నాకు జాబ్ వచ్చి క్లౌడ్లో నాకు మంచిగా జాబ్లో నిలబెట్టినందుకు దేవుడి నామానికి వందనాలండి. దేవుడు నాకు ఎంత బలమైన సాక్షిగా నన్ను నిలబెట్టాడండి. నేను సాక్ష్యం చెప్పడానికి కూడా చాలా అంటే చాలా భయపడేవాడిని. కానీ ఎందుకు దేవుడు చేసిన దాన్ని చెప్పుకోవడానికి కూడా ఎందుకు భయపడుతున్నట్టుగా నేను వచ్చి చెప్తున్నానండి. నన్ను ఇంకా ఇంకొక ఎగ్జామ్ ఉందండి. ఇంకొక ఎగ్జామ్ రాయాలి, అజూర్ అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్ అంట. ఇంకా అది కూడా 1 మంత్ టైం ఇచ్చాడు. కానీ ఎప్పుడు ప్రాజెక్ట్ ఇస్తాడో తెలియదు. ప్రాజెక్టులు ఇస్తేనే కానీ మాకు వాల్యూ ఉండదండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉంటే ఏం చేసుకుంటామండి? సర్టిఫికేట్స్ వల్ల మనకేం ఉపయోగపడదు. మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఇంకా ఎదుర్కొ మనకి లైఫ్లో మంచి శాలరీ వస్తుంది. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ప్రాజెక్టులు అయితే ఇవ్వట్లేదు. ప్రాజెక్టులు త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.